తెలంగాణ ప్రజలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది ఎదురుచూస్తున్న కొత్త పింఛన్ల పంపిణీ కెట్టకేలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శుభవార్తతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 2 లక్షల మందికి ఈ విడతలో కొత్తగా పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం నుంచే అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ విషయాన్ని పూర్తి వివరాలతో ప్రకటించింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి ఎలాంటి చివరి తేదీ లేదని స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు ఎలాంటి తొందరపాటు కానీ కంగారు పడాల్సిన అవసరం కానీ లేదని చెప్తూ ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని వెల్లడించింది. ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీలో ప్రత్యేకమైన ప్రాధాన్య క్రమాన్ని అమలు చేయనుంది. మొదటి విడతగా తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందులో భాగంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు ముందు వరుసలో ఉంటారు. వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు తొలి ప్రాధాన్యం దక్కుతుంది. బోధకాలు, డయాలసిస్ బాధితులకు కూడా ప్రభుత్వం తక్షణమే సహాయం అందించనుంది. దివ్యాంగుల కేటగిరీ కింద థాలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి దీర్ఘకాలిక రక్త సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ప్రాధాన్య క్రమంలో పింఛన్లు అందజేస్తారు అధికారులు. గతంలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పనేం లేదు. వారు కేవలం తమ పాత దరఖాస్తు స్థితిని ఆన్లైన్ లేదా అధికారుల ద్వారా తెలుసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ గ్రామ కార్యదర్శిని నేరుగా కలవాల్సి ఉంటుంది. పట్టణాల్లో నివసించే వారు సంబంధిత వార్డు అధికారులను సంప్రదించాలి. ఒకవేళ మీ పాత దరఖాస్తు సమాచారం ఆన్లైన్ సిస్టంలో కనిపించకపోతే మాత్రమే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అర్హతల విషయానికి వస్తే ఆదాయ పరిమితి నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. పల్లెల్లో ఉండే వారికి కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయల కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులుగా మారుతారు. భూముల విషయానికి వస్తే 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి పొలం ఉన్నవారు అనర్హులు. అలాగే 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారికి ఈ పింఛన్లు లభించవు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ పింఛన్ పథకం వర్తించదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారు కూడా అప్లై చేయడానికి వీల్లేదు. డాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు, విభిన్న వృత్తి నిపుణులు అనర్హుల జాబితాలో ఉంటారు. రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోకూడదు. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్న వారు మళ్లీ అప్లై చేయకూడదు. సొంతంగా 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు ఉన్నవారిని కూడా పూర్తిగా అనర్హులుగా ప్రకటించారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా అధికారిక చేయూత వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫారంలో అడిగిన పూర్తి వివరాలను సరిగ్గా నింపాలి. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కూడా ఈ ఫారంలు సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు కొన్ని ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను ఖచ్చితంగా దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు కాపీలు తప్పనిసరి. బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్, ఇటీవల తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాలి. వితంతు పింఛన్ కోరేవారు భర్త మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలి. దివ్యాంగుల పింఛన్ కోసం కనీసం 40% వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరం సర్టిఫికేట్ జత చేయాలి. చేనేత, గీత కార్మికులు తమ సొసైటీ గుర్తింపు కార్డును పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలి. బోధకాలు, డయాలసిస్, థాలసేమియా బాధితులు వైద్య సంబంధిత పత్రాలు ఇవ్వాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త పింఛన్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అది ఆలస్యమైంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి వీటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.